వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజగోపాల్ రెడ్డి మరోసారి బట్టి విక్రమార్క గారి ఏదైతే ఒక ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి దాన్ని రీట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మీరు స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ కూడా బట్టి విక్రమార్క గారి ఒక పేపర్ స్టేట్మెంట్ కి వారు రిప్లై ఇచ్చారు. బట్టి విక్రమార్క గారు అసలు ఏమన్నారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి? అండ్ రాజగోపాల్ రెడ్డి గారి గురించి రీసెంట్ గా చూసుకున్నట్టయితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పైన 2-3 సార్లు విమర్శలు చేయడం అనేది జరిగింది. మొదటి విమర్శ, నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా అంటే 10 ఏళ్ళు సీఎం ఆ విధంగా ఏ విధంగా ఉంటారో, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏది లోకల్ పార్టీ కాదు అన్నట్టు కూడా మాట్లాడడం. తర్వాత సోషల్ మీడియా పైన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది. సో ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా తను ట్వీట్ చేయడం అనేది జరిగింది. అసలు బట్టి విక్రమార్క గారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారంటే, రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమే, సమీకరణాలతోటే మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. సో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది వాస్తమేనని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆ సమయంలో తాను కూడా ఉన్నానని తెలిపారు. అయితే కేబినెట్ లో సమీకరణాల కూర్పు నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించలేకపోయామని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్క స్పందించడం అనేది జరిగింది. సో బట్టి విక్రమార్క గారు స్పందించారు. అవును, వాస్తవమే, నేను కూడా అప్పుడు పక్కనే ఉన్నా, కాకపోతే రాజకీయ సమీకరణలో భాగంగా వారికి ఇవ్వలేకపోయినామని చెప్పారు. దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్లో ఏం స్పందించారంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామని హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానపరుస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని, అవినీతి రహిత పాలనను అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను. సో ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడడం అనేది జరిగిందంటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అది వాస్తవమే, కాకపోతే రాజకీయాల్లో కూర్పులో భాగంగా వారికి ఇవ్వలేకపోయినాం అన్నది క్లియర్ కట్. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, సో మీరు నా విషయంలో స్పందించినందుకు ధన్యవాదాలు, తర్వాత నాకు మంత్రి పదవి ఏం అవసరం లేదు, అండ్ మీరు ఇచ్చినటువంటి మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అలాగే అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించాలి, సో ఇదే మీరు ఇచ్చేటువంటి నాకు గొప్ప బహుమతి అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పుకురావడం. తర్వాత ఆయన గతంలో అప్పుడు నేను రాజీనామా చేస్తే కేసీఆర్ కేటీఆర్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే మునుగోడులో ఉంది, మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మునుగోడులో ఉండే అవకాశం ఉంటుంది. సో అది నేను చాలా ఓపికతో ఉన్నా, మీరు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ప్రజలను మాత్రం మోసం చేస్తే ఊరుకునేది లేదు. అది సొంత పార్టీయా, మరొక పార్టీ, ఇంకో పార్టీ అని మాత్రం నేను చూస్తూ ఊకోను. గతంలో నేనైతే రెబల్కి వెళ్ళాను, ఇప్పుడు కూడా అంతే రెబల్గా వెళ్తాను అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. కేవలం కొంతమంది వారి మంత్రి పదవిని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఆ కొంతమంది ఎవరు అన్నది పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. అవసరమైతే ఆ కొంతమంది పేర్లు కూడా ప్రస్తావిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ దాదాపుగా ఇప్పుడు కేవలం 3 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. అక్కడ లంబాడా సామాజిక వర్గాలు వచ్చేసి మాకు ఎవరికో ఒకరికి మంత్రి పదవి కావాలని చెప్పేసి వాల్ధారణాలు చేస్తున్నారు. తర్వాత గొల్లా కుర్మ సోదరులు రీసెంట్ గా గాంధీ భవన్ లో బీర్లా ఎలే కావచ్చు, తర్వాత యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈవెన్ అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా గతంలో ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది కూడా జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మల్రెడ్డి రామరెడ్డి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, వీళ్ళు మాకు ఎవరికొకరికి మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఉన్న 3 మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారా, ఇవ్వరా? మరి ఇదే రెబల్గా గతంలో కేసీఆర్ ప్రభుత్వం మునుగోడుకు వచ్చినట్టు రేవంత్ సర్కార్ మళ్ళీ మునుగోడుకు రాక తప్పదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.